హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై వృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఈ విషయం వెల్లడించారు. 14న సాయంత్రం 6 గంటలకు తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 13లోగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. అయితే 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో అడపాదడప కొన్ని బై ఎలక్షన్స్ లో అట్లా ఇట్లా రేషన్ కార్డు ఇచ్చేది, కానీ సమూలంగా మొత్తం రేషన్ కార్డు ప్రక్రియ తెరిచి ఓపెన్ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలుపెట్టినాము. మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా 13వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్, అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్. 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ లాంచ్ ప్రోగ్రాం ఒక పెద్ద బహిరంగ సభలో మొదలు పెట్టబోతున్నాము. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలున్న చోట కొద్ది మందికి రేషన్ కార్డులు ఇచ్చిందే తప్ప అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రేషన్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. కేవలం ఉప ఎన్నికల టైంలోనే కార్డులను మంజూరు చేసిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనను ఈ నెల 13లోగా పూర్తి చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని 2.89 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 99% మంది ప్రజలు ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.